హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. నిన్న అనుకోకుండా ఒక అప్డేట్ అని చెప్పి సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ మూవీలోని యాంటాగనిస్ట్ ని మనకు పరిచయం చేశారు. అదే వివేక్ ఓబ్రాయ్ గారిని. సో ప్రెజెంటింగ్ యూ ఆల్ ది యాంటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ స్పిరిట్, మిస్టర్ వివేక్ ఆనంద్ ఓబ్రాయ్ అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టారు. సో అందులో వివేక్ ఓబ్రాయ్ గారి లుక్ బాగుంది, వెరీ నార్మల్ గా అనిపిస్తుంది. సో అక్కడ కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. లైక్ ఆ షూస్ వైట్ కలర్ లో ఉన్నాయి, స్పిరిట్ టైటిల్ మీద ఉన్న స్టార్స్ వైట్ కలర్ లో ఉన్నాయి, కింద సాల్ట్ వేశారు, దాన్ని కార్డ్ తో లైన్ గా చేసి రెడీగా ఉన్నారు. మీ అందరికీ సాల్ట్ అంటే ఏంటో తెలుసు. సో ఇంతకు ముందు ఒక పోస్టర్ తో రచ చేశారు డైరెక్టర్ గారు. సో అదే మన ప్రభాస్ గారు అండ్ తృప్తి డిమ్రి గారి ఫస్ట్ లుక్ పోస్టర్. అంటే వాళ్ళ ఒక పేరు అని చెప్పి ప్రపంచానికి పరిచయం చేశారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా వివేక్ గారు అండ్ ఐశ్వర్య దేశాయ్ గారు ఒక పేరు అని చెప్పి క్లియర్ కట్ గా మనకి పోస్టర్ ద్వారా చెప్తున్నారు. ఫస్ట్ నేను కూడా తను చూసి తృప్తి డిమ్రి గారు కాదనుకున్నాను. దెన్ ట్యాగ్స్ లో ఐశ్వర్య దేశాయ్ ఉంది. సో సర్చ్ చేస్తే తను గల్లీ బాయ్ ఫేమ్ ఇండో అమెరికన్ యాక్టర్స్ అంట. నేను ఇదే తనని ఫస్ట్ టైం చూడడం. గల్లీ బాయ్ నేను చూడలేదు. ర్యాట్ ఇన్ ద కిచెన్ లో తను ఫేమస్ అంటున్నారు, అది కూడా చూడలేదు. సో తర్వాత చూద్దాం. సో తన క్యారెక్టర్ కొద్దిగా హడావుట్ చేసేలాగానే ఉంది. అంటే బోల్డ్ గా తన క్యారెక్టర్ ఈ మూవీలో ఉండొచ్చేమో. మేబీ హీరో హీరోయిన్ అండ్ యాంటాగనిస్ట్ అండ్ తన పేరు ఈ ఇద్దరు పోటీ పడొచ్చేమో, మీకు అర్థమై ఉంటుంది. సో ఈ రెండు క్యారెక్టర్స్ ని రాగా చూపిస్తున్నారు. మేబీ సిగార్ కాలుస్తున్న వివేక్ గారు ఆల్రెడీ హైలో ఉండి అలా షూస్ వేసుకుని, మేబీ అవి ఐశ్వర్య గారి షూస్ ఏమో. సో అలాంటివి వేసుకుని తలవారు పట్టుకుని హీరో గురించి మాట్లాడుతున్నారేమో. బట్ ఆ లుక్ అయితే బాగుంది. ఇంతకుముందు ఆర్జీవి గారు రక్త చరిత్రలో ఆయన్ని నెక్స్ట్ లెవెల్లో హ్యాండిల్ చేశారు. అండ్ ఆ తర్వాత అంతగా ఆయన ఎవరు హ్యాండిల్ చేయలేకపోయారు. అండ్ అఫ్ కోర్స్ వినయ్ విద్యారామ్లో కూడా వచ్చారు, కానీ అక్కడ కూడా పవర్ఫుల్ గా ఉంటారు. బట్ రక్త చరిత్ర అంతా ఫియర్స్ గా, ఎక్స్ట్రాడినరీగా మేబీ ఎవరు చూపించలేదు అనుకుంటా. సో హోపింగ్ మన సందీప్ రెడ్డి వంగ గారు, హోపింగ్ ఏంటి ఆల్రెడీ చేసే ఉంటారు. సో గట్టిగానే రాసుకుని ఉంటారు ఆ క్యారెక్టర్ గురించి. అండ్ అఫ్ కోర్స్ వివేక్ ఓబ్రాయ్ గారు నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్ చింపేస్తారు. దానికి ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. సో అలాంటి క్యారెక్టర్ కి ఐశ్వర్య దేశాయ్ లాంటి ఒక హాట్ యాక్ట్రెస్ పేరుగా వస్తే దెన్ అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వాళ్ళ పేరు కూడా చాలా బాగుంది. సో సందీప్ రెడ్డి వంగ గారు ఏం రాసుకున్నారో, ఎలా చూపించబోతున్నారో, ఎలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ వీళ్ళిద్దరితో చేపించబోతున్నారు, అండ్ ఎలాంటి వైల్డ్ అంటే ఇక్కడ క్రూరంగా ఎలా చూపించబోతున్నారని చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు చాలా మంది. సో చాలా మంది అనుకుంటున్నారు ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ గారు వీళ్ళ గురించి నెక్స్ట్ లెవెల్లో రాసి వీళ్ళని ఏరి కోరి పెట్టుకుని ఉంటారని. సో చాలా మంది ఒక అప్డేట్ అనగానే డాన్లీ గారు వస్తారేమో, ఆయన గురించి చెప్తారేమో అనుకున్నారు. బట్ ది యాంటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పి క్లియర్ కట్ గా ఆయన మెన్షన్ చేశారు. మేబీ ఈయనతో పాటు అంటే ఈయన ఇండియాలో ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డాన్లీ గారు ఉండొచ్చేమో ఆర్ ఉండకపోవచ్చేమో. సో క్లియర్ కట్ గా అతను ఉండడు, ఇతనే మెయిన్ క్యారెక్టర్ అని చెప్తూ ఉండొచ్చేమో. ఆర్ ఇన్ కేస్ సడన్ గా ఆయన కూడా ఉన్నారు అని చెప్తే అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ ఈయనతో ఎంత క్రూయల్టీగా ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేస్తారు. అండ్ అలాగే ఆ డాన్లీ క్యారెక్టర్ కూడా ఉంటే ఆయనతో ఇంకెలా చేపిస్తారు, వెయిటింగ్. సో చాలా మంది ఈ అప్డేట్ కోసం ఏమై ఉంటుందని ఒక గంటన్నర వెయిట్ చేశారు. అండ్ ఇన్ టైంలోనే ఈ అప్డేట్ ని ఇచ్చారు. అండ్ ఆ షూస్ గురించి మాట్లాడుకుంటే ఆ షూస్ పావు చర్మం లాగా ఉన్నాయి. సో దాని బ్రాండ్, ఆ షూస్ ఏంటో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. సో వీళ్ళున్న ప్లేస్ గురించి అబ్జర్వ్ చేస్తే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆ డిజైన్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మేబీ అదొక పెద్ద బంగ్లా లాగా అనిపిస్తుంది. ఆ లైట్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ ఈయన కూడా చాలా రిచ్ గా కనిపిస్తున్నాడు. అంటే జస్ట్ రోప్ కట్టుకున్నా సరే ఆ తల్వార్ అంటే ఆ కత్తిని చూస్తే అది కూడా చాలా వింటేజ్ లాగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఆయన లెఫ్ట్ హ్యాండ్ కి ఒక గడియారం కూడా ఉంది, అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది. సో అఫ్ కోర్స్ వీళ్ళు చేసే బిజినెస్ డెఫినెట్లీ ఇట్స్ ఇల్లీగల్ అన్నట్లుగా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అండ్ ఇందాక షూస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఆయన రోబ్ గురించి అబ్జర్వ్ చేస్తే ఆ రోబ్ మీద కూడా కింగ్ కోబ్రా మీద ఉన్న పొలుసులు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఆ రోబ్ మీద కూడా ఉంది. మేబీ హీఈస్ అబ్సెస్డ్ విత్ స్నేక్స్ అనుకుంటా, ఏమో అవ్వచ్చు. స్నేక్ లాంటి ఒక క్యారెక్టర్ ని ఏమన్నా డిజైన్ చేస్తున్నారా ఏమో, నాకు కూడా తెలియదు. జస్ట్ అలా అనిపించింది మీకు చెప్తున్నాను. ఇట్స్ ఆల్ థియరీ. ఆ ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ ఆ షూ డిజైన్ యాజ్ వెల్ యాజ్ ఆ రోబ్ మీద ఉన్న ఆ డిజైన్ కూడా పెక్యులర్ గా అనిపిస్తుంది, స్నేక్ లాగా. అండ్ నరసింహ సినిమాలో పెద్ద పాము వస్తుందండి జాగ్రత్త అన్నట్టుగా ఆల్రెడీ ఒక పెద్ద పాము తన ముందు కూర్చొని ఉంది. సో బుసలు కొట్టడానికి రెడీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఎవరి మీద బుసలు కొడతారో, ఎలా కొడతారో, ఈ పావుని ఆ హీరో ఎలా చంపుతాడో, ఇన్ కేస్ స్నేక్ రిఫరెన్స్ ఏదన్నా ఉంటే, లేదా ఇదంతా ట్రాష్. సో జస్ట్ ఎ థియరీ. సో ఏదేమైనా సరే వివేక్ ఓబ్రాయ్ గారిని పెట్టుకోవడం ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ ద మూవీ. అఫ్ కోర్స్ ప్రభాస్ గారికి కరెక్ట్గా సెట్ అవుతారు. అంటే ఆయన యాక్టింగ్ ఆ లెవెల్లో చేస్తారు. సో అలాగా సందీప్ రెడ్డి గారు చేపించగలరు కాబట్టి ఇట్స్ ఏ పర్ఫెక్ట్ సూటబుల్ యాంటాగనిస్ట్ ఫర్ దట్ ఫిలిం. సో వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుకుంటారు, ఏం చేస్తారు, అసలు
వివేక్ ఒబ్రాయ్ గారి క్యారెక్టర్ పేరేంటి, ఈయన ఏం చేస్తాడు అనేది ఈగర్లీ వెయిటింగ్. అఫ్ కోర్స్ March 5th ఎగ్జాక్ట్లీ 1 year 5 days ఉంది, 6th day మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. సో మీరు కూడా ఫస్ట్ చూసినప్పుడు ఈ ఐశ్వర్య దేశాయ్ గారిని తృప్తి దిమ్ని గారు అనుకున్నారా? నేనైతే అనుకోలేదు. ఫస్ట్ చూసి క్లియర్ కట్గా ఇంకా జూమ్ చేసి చూసినప్పుడు తను కాదని క్లియర్ కట్గా అర్థమైంది. లేకపోతే అక్కడ ఇక్కడ ఒకరే ఉన్నారు అంటే, సేమ్ పర్సన్ అయి ఉన్నారంటే డెఫినెట్గా ఇది ఎక్కడికి వెళ్తుందంటే యానిమల్ లాగా సేమ్ అలాగే తీస్తున్నారా బాబు అనిపిస్తుంది. బట్ అలా కాదు. సో తన క్యారెక్టర్ వేరని చెప్పి క్లియర్ కట్గా నాకు ఫస్టే అర్థమైంది. సో మీరేమనుకున్నారు? మీరు కూడా యానిమల్ లాగా తీస్తున్నాడు ఏంటి అని అనుకున్నారా? బట్ ఆ తర్వాత కరెక్ట్ చేసుకుని తను తృప్తి దిమ్ని గారు కాదు ఐశ్వర్య దేశాయ్ గారు అని చెప్పి క్లియర్ కట్గా అర్థమైందా? అండ్ తన ఇన్స్టాగ్రామ్ ని మీరు చెక్ చేశారా? ఒకసారి చెక్ చేయండి, క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్లీ కాదు, బట్ యానిమల్ లో ఉన్న ఒక చిన్న సీక్వెన్స్ లాగా అనిపించింది. అంటే యానిమల్ లో ఆ విలన్ వచ్చేసి ఒక కత్తి తీసుకొని లోపల రమ్మని చెప్తాడు. సో ఇక్కడ కూడా ఆ విలన్ కి ఒక పెద్ద కత్తి ఇచ్చారు. అంటే చిన్నది కాదు, ఒక పెద్ద కత్తిని ఇచ్చారు. సో ఆ రెండు కామన్ గా ఉన్నాయి అని చెప్పొచ్చు. బట్ రెండు వేరు డెఫినెట్ గా దానికి దీనికి సంబంధం లేదు. బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ స్పిరిట్ మీద ఆ స్టార్స్ అనేవి ఒక చోట బ్లాక్ కలర్ లో ఉన్నాయి, ఒక చోట వైట్ కలర్ లో ఉన్నాయి. అంటే ఈ పోస్టర్ లో వైట్ కలర్ లో ఉన్నాయి. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మీరేమన్నా క్రాక్ చేస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. దాని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంటే బ్లాక్ కాదు, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో జనరల్ గా టైటిల్ మీద ఉంది. బట్ ఇక్కడ ఈ పోస్టర్ లో మాత్రం కంప్లీట్ వైట్ కలర్ లో ఉన్నాయి. అంటే కలర్ అయితే ఖచ్చితంగా మార్చారు. సో దానికి మీనింగ్ ఏంటి అనేది వెయిట్ చేయాల్సిందే. మీకు ఈ లోపు ఏమన్నా అర్థమైతే దాని గురించి కామెంట్ చేసి చెప్పండి. లేదా వీళ్ళు చేసే బిజినెస్ వైట్ కలర్ లో ఉంటుంది కాబట్టి దాని గురించి ఏదైనా రిఫరెన్స్ ఇస్తున్నారా, లేక ఇంకేదన్నా చెప్దాం అనుకుంటున్నారా అనేది క్లియర్ కట్ గా తెలియాల్సి ఉంది. సో మీరు పోస్ట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఈ పోస్టర్ ఎలా ఉంది? డీటెయిల్స్ ఇంకేమైనా మీకు కనిపించాయా? ఇన్ కేస్ కనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.